నేటి నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీలో మొట్టమొదటిసారి తండ్రితో కలిసి కుమార్తె కూడా అడుగుపెట్టబోతున్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కుమార్తె ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తొలిసారి ఏపీ అసెంబ్లీలో గలం విప్పబోతున్నారు. శోభా నాగిరెడ్డి ఆశయాలు, తాజా పాలిటిక్స్పై భూమా అండ్ డాక్టర్ ఏమంటున్నారు? జస్ట్ వాచ్ ది స్టోరీ. ఒకరిది 25 ఏళ్ల రాజకీయ అనుభవం అయితే మరొకరిది 25 ఏళ్ల వయసు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్న సీనియర్ మోస్ట్ లీడర్ భూమా నాగిరెడ్డి, అలాగే ఆయన తనయ్య భూమా అఖిలప్రియ మనతో ఉన్నారు. చెప్పండి సార్, అన్నీ అనుకున్నట్లుగా ఉంటే ఈ అసెంబ్లీలో మీరు శోభా నాగిరెడ్డి గారు అడుగు పెట్టాల్సింది, కానీ ఈరోజు అఖిలప్రియ మీతో పాటు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఈ పరిస్థితి దీన్ని అంతా కూడా ఎట్లా అనుకుంటున్నారు? గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయమ్మ గారు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నప్పుడు కూడా చాలా చేదోడు వాదోడుగా ఉంటే మొత్తం టోటల్ మీద అన్ని చోట్ల ఏం జరుగుతుంది అన్ని పక్కాగా ఇన్ఫర్మేషన్స్ తీసుకొని హౌస్ని ఎట్లా రన్ చేయాలి అనేటువంటి విషయంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో ఆమె లేని లోటు ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. శోభమ్మ ప్లేస్లో అఖిల అసెంబ్లీలో రేపు అడుగు పెడుతున్నారు కదా, మీరు ఎలాంటి అడ్వైజెస్ కానీ ఎలాంటి గైడ్ లైన్స్ ఎలాగా చెప్తున్నారు, ఎలా తను ఇది అవ్వాలనుకుంటున్నారు? పాలిటిక్స్లో కూడా కొత్తగా వచ్చారు. అఖిల ప్రియకు మేము కొత్తగా ఆమెకు చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఒక అడ్వైజ్ ఇచ్చినా ఆ అడ్వైజ్ వెనకాల అది పాటించాలనే ఒక ఇది ఉంటుంది. సో నేను స్వేచ్ఛగా వదిలిపెట్టేశాను. ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే నుంచి తర్వాత కూడా చాలా ప్రెస్ మీట్స్ పెట్టింది, మీడియా పాయింట్లోకి వచ్చింది, మాట్లాడుతుంది. నేను ఎక్కడ కూడా ఇంటర్ఫీర్ కావడం లేదు. స్వేచ్ఛగా ఆమె అన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉంది. సో అసెంబ్లీలో కూడా ఆమెకు స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఎవరు అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు. తను ఏదో ప్రూవ్ చేసుకునేదానికి చాలా కసితో ఉన్నారు. అంటే శోభా నాగిరెడ్డి గారి ఆ పేరు నిలబెట్టేటువంటి ప్రయత్నం అఖిల చేస్తుందని మేము భావిస్తాము. అఖిల గారు యంగ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అమ్మ ఆశయాలు, నాన్న అడుగు చేయడాలని మీరు ఎలా నెరవేర్చబోతున్నారు? అమ్మ స్థానంలో నేను అసెంబ్లీకి వెళ్తానని నేను ఎప్పుడూ కల్లో కూడా ఊహించుకోలేదండి. అసెంబ్లీకి రేపు ఎట్లా ఉండబోతుంది అంటే యాక్చువల్గా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అమ్మ చాలా కష్టపడింది ఆలగడ్డ డెవలప్మెంట్కి సంబంధించి. సో అంతే కష్టపడాలి, అదే రెస్పాన్సిబుల్గా ఉండాలి అని అనుకుని వెళ్తున్నాను. ఆలగడ్డ ప్రజలు ఎప్పుడూ భూమా కుటుంబంకి ఎప్పుడూ సపోర్టివ్గానే ఉన్నారండి. ఏ సమస్య వచ్చినా వాళ్ళు కూడా మేము ఉన్నామనే ధైర్యం కూడా చెప్పినారు. అమ్మ చనిపోయినప్పుడు నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు అదే ధైర్యము, అదే సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు నాకు. నేను కొత్తగా వస్తున్నాను, నేను చేయగలుగుతానా లేదా అని ఎటువంటి డౌట్ కానీ ఎటువంటి ఇది లేకుండా నాకు సపోర్టింగ్గానే ఉన్నారు. మేము ఉంటామమ్మా, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ధైర్యం ఇచ్చారు నాకు. సో తప్పకుండా అమ్మ వాళ్ళకి ఎట్లయితే కష్టపడిందో నేను అదే విధంగా వాళ్ళకి కష్టపడతాను. కర్నూలు జిల్లాలో కావచ్చు, నంద్యాల ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు ఏవైతే నమ్మకాన్ని ఉంచుకున్నారో అవన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని అఖిలప్రియ, అలాగే భూమా నాగిరెడ్డి కూడా పూర్తిగా ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిలదీస్తాం, ప్రభుత్వాన్ని ప్రజల తరపున ప్రశ్నిస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో చంద్రకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.